ఆయన నీకు రక్షణను ఆఫర్ చేశాడు 2025 సంవత్సరాల క్రితము. అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తుని భూమి మీదకి శరీరధారిగా పంపి, శరీర ఆకారముతో తన కుమారుణ్ణి మన కొరకు పంపి, ఆయనను బలి ఇచ్చి, ఆ బలి ద్వారా మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసి, మనందరి పాపములకు శాంతికరంగా చేసి, ఆయన యందు విశ్వాసము ద్వారా మనందరినీ దేవుడు తనతో సమాధానపరుచుకోవాలి అన్నదే దేవుని ప్రణాళిక. ఆయనతో సమాధానపరుచుకోవాలన్నదే దేవుని. కాబట్టి ఆయన 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు, శరీరధారిగా అయిన కుమారుడు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధరుడే తిరిగి 3వ దినమున ఆయన తిరిగి వచ్చాడు. ఆయనను ఇంకా బాలుడిని మనం చెయ్యొద్దు, ఆయన ఇంకా పుట్టిన వాడినిగా మనం చెయ్యొద్దు. ఆటల వ్యవస్థ మరి దారుణమైపోయింది. నేడే పుట్టాడు అంటున్నారు, ఇవాళే పుట్టాడంట ఆయన. ఎన్ని రోజులు పుడతాడు ఆయన? ఇక ఈ 2025 సంవత్సరాల నుంచి డైలీ పుడతానే ఉన్నాడు ఆయన. ఆయన జన్మించి 2025 సంవత్సరాలు దాటిపోయింది. 2025 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి నేడే పుట్టాడు అనేటువంటి మాట వదిలేండి. ఓకే, వి షుడ్ లీవ్ ఇట్. ఆయన జన్మించి 2025 సంవత్సరాలు అయిపోయింది. ఆయన నీ కోసం చేయాల్సినటువంటి ప్రాయశ్చిత్తం ఆయన చేయడం కూడా అయిపోయింది. మిగిలింది ఏంటనంటే, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందటమే మిగిలింది. మిగిలింది నువ్వు చెయ్యాలి, మిగిలింది మనము. కాబట్టి ఆయన నీకు రక్షణను ఆఫర్ చేసినప్పుడే దాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు అనుకున్నప్పుడు కాదు, నేను పొందుకుంటాను అంటే ఇది నీ చిత్తంలో ఉందా? నేను పొందుకుంటాను అంటే దాని అర్థం ఏంటి? నాకు కావలసినప్పుడు నేను పొందుకుంటాను, నేను అనుకున్నప్పుడు పొందుకుంటాను. నువ్వు అనుకున్నప్పుడు కాదు, నీది నీ చిత్తంలో లేదు, నీ ఇష్టంలో లేదు. నీకు కావలసినప్పుడు బట్టల షాప్ కూడా ఆఫర్ పెట్టాడు, డిమార్ట్ కూడా ఆఫర్ పెడతాడు సరికి. అవునా కదా? మన ఇంట్లో పెళ్ళి ఉందని ఆఫర్ పెట్టాడు, ఆడు పెట్టాలనుకున్నప్పుడు పెడతాడు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఎప్పుడైతే నీకు ఆయన ఇచ్చాడో అప్పుడు తీసుకో. ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తా. తోటకూర రోడ్డు, కూరగాయలు వెళ్తున్నాడు రోడ్డు మీద. తోటకూర అన్నాడు అక్కడ,